హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు రాజా రాజా 360. ఫ్రాన్స్ పికిల్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ముందుగా నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రాన్స్ తెచ్చిన ప్రతిసారి నేను అనుకుంటూ ఉంటానండి. ఇంకొకసారి ఇంత పని పెట్టుకోకూడదు. అసలు ఈ ఫ్రాన్స్ అనేది ఎందుకు అబ్బా తెచ్చుకుంటాం? ఇంత పని ఎందుకు పెట్టుకుంటాం? బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందని అనుకుంటూ ఉంటాను. కానీ అది తినేటప్పుడు ఆ కష్టాన్నే మైమర్చిపోతూ ఉంటామండి. మళ్ళీ రెండోసారి తెచ్చుకునేలాగా అయిపోతూ ఉంటుంది 1 వీక్‌లోనే. ఈరోజు మనం ఫ్రాన్స్ పికిల్ ప్రాసెస్ చూద్దామండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. రాని వాళ్ళు కూడా చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసేసుకోవచ్చు. ముందుగా రొయ్యలు క్లీన్ చేసుకొని, దాంట్లో ఉన్న నరాలు తీసేసేసుకొని, కొంచెం ఉప్పు, పసుపు వేసి హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం కుక్ అవసరం లేదండి. కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఉన్న వాటర్ వచ్చేసేలా చేసుకుంటే చాలు. అవి పక్కన పెట్టుకొని, ఒక పొయ్యి మీద కళాయి పెట్టుకొని, దాంట్లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలోని ఆవాలు, మెంతులు కొంచెం ఒక టీ స్పూన్ వరకు వేసుకొని అవి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఇంకొక కళాయి పెట్టి దాంట్లోని ఒక పావు కేజీ ఆయిల్ పోసుకొని ఈ మన హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేయించుకోవాలండి. ఈలోపు మనం అవి వేగే లోపల చల్లారి పెట్టుకున్న ఈ మసాలాను కూడా మనం చక్కగా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి రొయ్యలు అనేది. ఎందుకంటే ఒక్కొక్క చోట కుక్ అవుతుంది, ఒక్కొక్క చోట కుక్ అవ్వదు కాబట్టి ఇలా మనం ఇది పొడి చేసి పెట్టేసుకోవాలి మసాలా అనేది. మనకి రొయ్యలు అనేది ఇలా కుక్ అయితే సరిపోతుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇంతకన్నా తక్కువగా ఏగనివ్వమాకండి. ఎందుకంటే పచ్చడి అనేది నిల్వ ఉండదు. నేను ఆల్రెడీ దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో అర టీ స్పూన్ పసుపు, నేను ఈ కేజీ రొయ్యలు తీసుకుంటే అవి పొట్టు తీసి క్లీన్ చేసేసరికి హాఫ్ కేజీ రొయ్యలు అయినాయండి. నేను హాఫ్ కేజీ రొయ్యలకే చెప్తున్నాను క్వాంటిటీ అంతా కూడా. 4 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మనం మళ్ళీ మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ కారం సరిపోతుంది. ఇక్కడి నుంచి మనం పొయ్యి అనేది చాలా సిమ్లో పెట్టాలండి. అస్సలు హై ఫ్లేమ్ మాత్రం పెట్టమాకండి. పచ్చడి అనేది కలర్ మారిపోతుంది. నాకు స్పూనున్నర సాల్ట్ పట్టింది. ఎందుకంటే ఇందాక రొయ్యల్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకున్నాం కాబట్టి స్పూనున్నర సాల్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకుంటూ ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోనే ఇందాక మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను. అది మనకి 2 టేబుల్ స్పూన్ వరకు పట్టిద్దండి. ఇప్పుడు ఇది దీంట్లోనే మెంతులు, ఆవాలు 2 కూడా పొడి చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసేసుకున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసి ఇది అనేది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలండి. దీంట్లోకి మనం ఈ సైజు నిమ్మకాయలు 2 అయితే సరిపోతాయి. ఇది చక్కగా రసం పిండుకొని ఈ రసం కూడా సాంతం చల్లారిపోయిన తర్వాతే వేసుకోవాలండి. ముందు వేసుకుంటే పచ్చడి అనేది చేదొస్తుంది మనకి. ఇప్పుడు ఆ నిమ్మరసం అంతా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలంతా. అంతేనండి. చాలా ఈజీగా ప్రాన్స్ పికిల్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. అంతేకాదండి చికెను, అలాగే ఫిష్ ఏదైనా గానీ మనం ఇంతే ఈజీగా చేసుకోవచ్చండి. అస్సలు పికిల్ పట్టడం అనేది పెద్ద కష్టమేం కాదండి. చెప్పాలంటే మామూలు పికిల్స్ పట్టాలంటేనే కష్టమండి. కానీ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.